ఆ కళ్యాణానికి సీతా కళ్యాణం అని పేరు. అంటే జనక మహారాజు రాముడి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాతనే వివాహం చేద్దాం అనుకున్నాడు. అసలు ఆ సీతమ్మ వారికి పెళ్లి చేద్దాం అనుకున్న దేనికోసం అని అంటే, ఆయన ఒక శివధనుస్సును అక్కడ వీర్యశుల్కంగా పెట్టి అమ్మాయిని వీర్యశుల్కగా ఇద్దాం అనుకున్నాడు. శివధనుస్సు అనే దాన్ని ఎవరైతే ఎక్కువ పెట్టగలరో ఎక్కువ పెట్టినటువంటి వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు ఆయన జనక మహారాజు. అందుకని సీతా కళ్యాణం అనే దానికి పేరు రామాయణం నుంచి. దాన్ని అనుసరించినటువంటి రామదాసు గారు దాన్ని సీతా కళ్యాణం అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ముందుగానే రాముడి గొప్పతనాన్ని సీతమ్మ వారి తరఫు వాళ్ళు తెలుసుకొని ఇద్దాం అనుకుంటున్నారు కనుక రాముడికి సంబంధించినటువంటి గొప్పతనం ఇక్కడ ఉన్నందుకు చెప్పాలి. రాముడి గొప్పతనం ఏమిటి అంటే, రాముణ్ణి అందరూ చాలా గొప్పవాడు అంటున్నారు కదా. ఆ గొప్పతనం ఎలా వచ్చింది అని అంటే చెప్తారు త్యాగరాజస్వామి వారు. గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేయ భూయదాయక సదా సకల జగదా నందకారక జయ జానకీ ప్రాణ నాయక జగదా అనందకారక గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర. గగనాధిప సత్కులజుడు రామచంద్రమూర్తి. గగనాధిపుడు అంటే